మూవీ ప్రేక్షకులందరికీ నమస్కారము. శివశంభో మూవీ గురించి మూవీ మేకర్స్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. నమస్తే. గురువు గారు, మీ సినిమా కన్నప్ప సినిమాకు పోటీగా రూపొందించారని ప్రజలు అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజము? ఈ ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు. భక్తి అనేది దేనికి పోటీ కాదు. కన్నప్ప సినిమా భక్తి సినిమా, ఓకే. శివశంభో సినిమా భక్తి సినిమా. భక్తిలో ఒకరికొకరు పోటీ ఏంది? సినిమా పరంగా చూసినప్పుడు వాళ్ళు పెద్ద బడ్జెట్తో పెద్ద సినిమా తీస్తుండొచ్చు. మాకున్న పరిధిలో, మాకున్న పరిజ్ఞానంలో, మాకున్నటువంటి ఆలోచనా ధోరణితో మేము సినిమా చేసినాం. ఇది భక్తే, అది భక్తే. దేనికి ఏది పోటీ కాదు. మేము వాళ్ళకి పోటీ కాదు, వాళ్ళు మాకు పోటీ కాదు. ఇది చాలా క్లియర్గా ఇంతకుముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ సినిమా విడుదల విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? ఇది వరకు శివరాత్రికి విడుదల చేస్తానన్నారు, ఆ తర్వాత మార్చిలో అన్నారు, ఇప్పుడు ఏప్రిల్లో అంటున్నారు. కన్నప్ప సినిమాకు పోటీగా విడుదల చేయాలనుకుంటున్నట్టున్నారు కదా. మీరు ముందు పోటీ అనే మాట పక్కకు పెట్టండి. నిజమే, సినిమా మేము ముందు శివరాత్రికి రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ మాకుండేటటువంటి సమస్యలు మాకున్నాయి. అంటే సెన్సార్ సర్టిఫికేట్ రావడంలోనే మేము అనుకున్నటువంటి విధంగా దీన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేయడంలో అయితేనండి. సినిమా రిలీజ్ అంటే ఇట్లా వండి అట్లా వడ్డించేది కాదు కదా. దీని వెనుక చాలా సమస్యలు ఉంటాయి. రెండవది, మా సినిమా ప్రారంభించినప్పటి నుంచి కూడా మాకు శివుని ఆశీర్వాదం లభిస్తుంది. మేము అట్లా కనెక్ట్ అయిపోయినాం. ఆయన ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సన్నివేశంలో మాకు ఒక సిగ్నల్ రూపంలో, ఒక సంకేతం రూపంలో మమ్మల్ని వెనుకుండి నడిపిస్తున్నాడు. ఆ పరమేశ్వరుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఆయన చెప్పినట్లే మేము ముందుకెళ్తున్నాం. మేము ఏప్రిల్లో విడుదల చేస్తామా, మార్చి చివరిలో విడుదల చేస్తామా, లేకపోతే కన్నప్పతో సరిగ్గా అదే తేదీన విడుదల చేస్తామా అనేది ఆయన ఆజ్ఞ. ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. అప్పుడే చేయొచ్చు, ముందు చేయొచ్చు, తర్వాత చేయొచ్చు. సినిమా సినిమానే. మేము శివాజ్ఞని అనుసరించే ముందుకెళ్తాం. ఇది చాలా ఖచ్చితం. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? చాలా బాగా అడుగుతున్నారు ప్రశ్నలు. కమర్షియల్ ఎలిమెంట్స్ నిజమే. సినిమా అంటేనే వ్యాపారం. కమర్షియల్ ఎలిమెంట్స్తోనే వెళ్ళాలి. కొన్ని సినిమాలు పక్కా కమర్షియల్గా వెళ్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సినిమాలు చాలా వాస్తవికమైనటువంటి పరిస్థితులను రిఫ్లెక్ట్ చేస్తున్నాయి, అది కూడా మనం చూస్తూ ఉన్నాం. సినిమాలో మొనాటనీ అనేది, సినిమానే కాదు కళ ఏదైనా సరే, మొనాటనీ అనేది దేనికి నప్పదు. మొనాటనీని తప్పకుండా మనం జయించాలి, దాన్ని అధిగమించాలి. అప్పుడే ఒక కళ కానీ ఒక సినిమా కానీ నిలబడుతుంది. ఈ రొటీన్ సినిమాలు చూసి చూసి విసిగెత్తిపోయి మేము కొంత భిన్నంగా మేము అనుకున్నటువంటి విషయాన్ని ప్రజెంట్ చేయాలని అనుకున్నాం. మేము అదే పద్ధతిలో అనుకున్నాం, అదే పద్ధతిలో వెళుతున్నాం. ఒక కొత్త మార్గంలో వెళుతున్నప్పుడు అనేక రకాలైనటువంటి అవరోధాలు, సవాళ్ళు, ప్రశ్నలు, ఇట్లాంటి విమర్శలు వస్తుంటాయి. మేము అన్నిటికీ సిద్ధపడే ఈ సినిమా నిర్మాణం చేసినాం. తప్పకుండా అన్నిటిని ఎదుర్కొంటాము. నిజంగా ట్రెండ్కు వ్యతిరేకంగా, ట్రెండ్కు భిన్నంగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా చేస్తాం సినిమా. దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్ నిజ జీవితంలో అయితే కమర్షియల్ ఎలిమెంట్ ఉండదు కదా. ఒక హీరో ఒకసారి 100 మందిని కొడతాడంటే సినిమాలో చూడడానికి బాగుంటుంది, కరెక్టే. కానీ నిజంగా జీవితంలో ఇది జరుగుతుందా? ఒక పల్లెటూరు నేపథ్యంలో ఒక సామాన్య మానవుడిని, ఒక సామాన్య కుటుంబాన్ని ఆధారంగా చేసుకొని మేము ఈ సినిమా నిర్మించినాం. వాడి ప్రవర్తన ఎట్లా ఉంటుందో, వాడి ప్రతిస్పందన ఎట్లా ఉంటుందో, వాడి జీవితం ఎట్లా ఉంటుందో ఈ సినిమాలో మేము దర్శింపజేసినాం. దాన్ని అట్లే చూడాలి. ఆ కోణంలో ఎందుకు చూడరు ప్రేక్షకులు? వాస్తవాలు వాస్తవంగా చూస్తే చూస్తారు. ఆ నమ్మకంతోనే మేము ఈ సినిమా చేసాం. ఇప్పుడున్న ట్రెండ్కు విభిన్నంగా ఇంత సాహసము, ధైర్యం చేసి ఈ సినిమాను ఎలా తీశారు? ఎస్, గుడ్ క్వశ్చన్. ట్రెండ్ ఫాలో చేయడం కాదు, మేము ట్రెండ్ సెట్టర్స్. ఒక ట్రెండ్ను ఫాలో చేసి దాని వెనుకనే వెళ్ళిపోతూ వాడు అట్లా చేసిండు, వాడిలాగా నేను చేస్తా, వీడు ఇట్లా చేసిండు, వీళ్ళలాగా నేను చేస్తా అనే పద్ధతికి మేము విరోధం. మేము ఒక కొత్త ట్రెండ్ను సెట్ చేయాలని అనుకున్నాం. ముఖ్యంగా సంగీతము, సాహిత్యము ఎటుపోతున్నాయని చాలామంది ఆలోచిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి మంచి కళలను తీసుకొని ఒక మంచి ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫ్యామిలీతో కూర్చొని చూసేటటువంటి సినిమాని మేము నిర్మాణం చేయాలి, తయారు చేయాలి, ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం. చూడండి, ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు చూస్తే డోర్స్ అన్నీ మూసుకొని ఒక్కడే కూర్చొని చూస్తున్నారు. నేను చాలా ఓపెన్గా చెప్తున్నా ఈ మాట. అవసరం ఆ సినిమాకు? సినిమా ప్రెషర్ రిలీజ్ చేయాలి. సినిమా ప్రెషర్ పెడుతున్నది మనిషికి.
అది కుటుంబ వ్యవస్థనే విచ్ఛిన్నం అయిపోతుంది, మనుషుల మధ్య సంబంధాలే దూరం అయిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒకడు కూర్చొని చూసేది, గుసగుసలు ఆడుకుంటూ చూసేది, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసేది, ఇట్లాంటి సినిమాలు అవసరమా? ట్రెండ్ ఎంత దరిద్రంగా ఉన్నదో దాన్నే మమ్మల్ని ఫాలో అవ్వమని చెప్తే మేము చేసే ప్రయత్నంలో అర్థమేమున్నది ఇంకా. అందుకే ఒక మంచి సినిమాను మంచిగా చూపించాలి. అది కష్టమైనా సరే, సాహసమైన అనుకో, ధైర్యం అనుకో, కరెక్ట్ అని అడిగింది. నిజంగానే మేము సాహసమే చేస్తున్నాం, మా సాహసాన్ని చూపిస్తాం. జనం హ్యాపీగా, ఆనందంగా, సకుటుంబంగా. ఇప్పుడు ట్రెండ్ మారుతుందండి. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ఎంత ఆనందంగా, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. ఆ సంతోషాలు ఎందుకు పోతున్నాయి? అయిపోయింది అంటే ఐసోలేటెడ్ అయిపోతున్నారు మనుషులు. ఎవరికి వాడే ఒక ప్రపంచం అనుకునేటటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి దుస్థితిలో ఉన్నాం. ఆ స్థితిలో నుంచి బయటికి రావాలి, అందరం హ్యాపీగా చూడాలి. హ్యాపీగా చూసేటటువంటి పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. అంటే ఒక సోషల్ మూవీ ఒక రకంగా ఉంటుంది, లేదా ఒక శృంగారము, ప్రేమ కథకు సంబంధించి ఒక రకంగా ఉంటుంది. మేము భక్తికి సంబంధించిన విషయాన్ని చాలా నీట్గా, అందంగా, సాధ్యమైనంత ఆలంకారికంగా, సంతోషంగా చూసి, ఏ ప్రెషర్ లేకుండా, అరే ఇంకొకసారి చూస్తే బాగుండే ఈ సినిమా, నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినామనే ఫీలింగ్ మేము తప్పకుండా ఆడియన్స్కి ఇస్తాం. ప్రేక్షకులు తప్పకుండా చూపిస్తారు. అది మేము ఛాలెంజ్ చేసి చెప్తాం. ఈ సినిమా ద్వారా మీరు ప్రేక్షకులకి ఏం సందేశం ఇవ్వనున్నారు? ఎస్, సందేశం లేకుండా సినిమా తీయాలనేటటువంటి ఈ ఆలోచన మాకు లేదు. నిజంగా ఒక సందేశం ఇవ్వడం కోసమే ఈ సినిమా చేశాం. భారతీయ సంస్కృతి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే ఈ చతుర్విధ పురుషార్థాల మీద ఆధారపడింది. ఇందులో అర్థము, కామం అంటే ధనం సంపాదించడము, కోరికలు తీర్చుకోవడం అనే ఈ రెండు కూడా ధర్మబద్ధంగా జరగాలి. అట్లా జరగనప్పుడు ఏం జరుగుతుంది? కల్లోలం ఏర్పడుతుంది. ఈనాటి సమాజంలో మనిషి మానసిక స్థితి ఎట్లుందో అట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు అట్లే ఉన్నాం మనం. అంటే మనిషికి డబ్బుకు కొరత లేదు, సుఖాలకు కొరత లేదు, సౌకర్యాలకు కొరత లేదు, విలాసవంతమైన జీవితానికి కొరత లేదు. కొరత ఉన్నదల్లా మనశ్శాంతి కొరత. మరి ఆ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? భగవంతుడిని నమ్ముకుంటే దొరుకుతుంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, జీవితంలో ఎంత కల్లోలం వచ్చినా దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటుంది అంటే దేవుడు మనకు మనశ్శాంతి ఇస్తాడు కాబట్టి నమ్ముకుంటాం. అట్లాంటి మనశ్శాంతిని ఇచ్చేటటువంటి మార్గాన్ని ఈ సినిమా ద్వారా మేము చూపించదలుచుకున్నాం. భక్తిని చాలా ఉదాత్తంగా, చాలా సరళంగా, చాలా సుందరంగా ఈ సినిమా ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. మనశ్శాంతి కావాలంటే మహాదేవుణ్ణి నమ్ముకో, పరమేశ్వరుణ్ణి నమ్ముకో. అందుకే మహానుభావుడైనటువంటి తనికెళ్ళ భరణి గారిని మేము ఎంచుకున్నాం. ఆయన ఆ సదాశివునికి ప్రతినిధిగా జంగమదేవర రూపంలో సినిమాలో ప్రతి అడుగడుగున అలరిస్తారు. నిజంగా శివుడే ఆయన రూపంలో వచ్చిండు అన్నట్టు చూపిస్తారు. మహానుభావుడు ఆయన దానికి అంత చక్కగా జీవం పోసిండు. సినిమా తప్పకుండా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. చూసిన వాళ్ళు చాలా ఆత్మతృప్తిని పొందుతారు, సంతోషాన్ని పొందుతారు, శాంతిని పొందుతారు. ముఖ్యంగా ఇదే సందేశం మేము ఇవ్వదలుచుకున్నాం ఈ సినిమా ద్వారా. రమేష్ గారు, శివశంభో మూవీతో మీకున్న అనుబంధం ఏమిటి? నాకు నర్సింగ్ అన్నకి చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. కాకపోతే వికారాబాద్ లో షూటింగ్ అవుతుంది అని చెప్పినందుకు ఒకసారి కలుద్దాము అని అన్న దగ్గరికి వెళ్తే అక్కడ ఈ సినిమా గురించి కథలుగా దేవుని కంటెంట్ చాలా బాగా చెప్పుకుంటున్న చుట్టుపక్కల వాళ్ళు. ఈ సినిమా అనే ఒక శివుని సంబంధించిన సినిమా చేస్తున్నారని, దాని గురించి జస్ట్ క్యాజువల్ గా నేను షూటింగ్ చూద్దామని పోతే అన్న ఉంటూ తమ్ముడు నువ్వు ఒక చిన్న క్యారెక్టర్ చేయాలి దీంట్లో అంటే, సరే ఇంత మంచి సినిమా గురించి ఇక్కడ కథలుగా మాట్లాడుతూ నాకు అవకాశం వచ్చింది కాబట్టి చేద్దామని డిసైడ్ అయినా. ఈ సినిమాలో మీ పాత్ర గురించి తెలియజేయండి. నేను ఈ సినిమాలో ఒక మంచి పాత్ర అయితే చేయగలిగాను. ఈ సినిమాలో సర్పంచ్కి అల్లుడుగా మరియు ఒక రైతుగా అంటేనే ఫస్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన కాబట్టి ఆ సినిమాలో ఆ రైతు అనే నాకు ఆ క్యారెక్టర్ దొరకడం కూడా ఆ శివుని ఆజ్ఞ అనుకుంటా. చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ చేయడం కూడా. డైరెక్టర్ నర్సింగ్ గారు, శివశంభో మూవీ మేకింగ్ విశేషాలు తెలపండి. నమస్కారం. శివశంభో సినిమా అనేది ఫస్ట్ చాలా చిన్నగా ప్రారంభం జరిగింది. దీనికి బొజ్జా రాజగోపాల్ అని మా మిత్రుడు, ఆయన ప్రొడ్యూసర్గా ఉండడం జరిగింది. చిన్నగా స్టార్ట్ చేస్తూ సినిమా పాటలు, సాహిత్యం ఇవన్నీ పెద్ద సినిమా రేంజ్లో వచ్చినాయని దాన్ని డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినాం. అయితే దీనికి మెయిన్ హీరో క్యారెక్టర్ ఒక చిన్న అమ్మాయి, బేబీ రిషిత. భరతనాట్యం బేస్డ్ సబ్జెక్ట్ ఇది. అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్, అమ్మాయి మేము ఎవరైతే అనుకున్నామో ఎగ్జాక్ట్ యాప్ట్గా దొరికింది. దాంతోనే మేము కొంచెం ఈ సినిమా పెద్ద సినిమాగా
చేస్తే బాగుంటుంది అన్నట్టుగా డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చినాము. అంటే బేసిక్గా మాకు ఆలోచన ఉండే శివుడి మీద ఒక మంచి భక్తి కంటెంట్ చేద్దామని. అది భక్తి ఛానల్ వాళ్ళతోని ఫస్ట్ మాట్లాడడం జరిగింది. శివరాత్రి సందర్భంగా 2024లా శివరాత్రికి ఒక మంచి కంటెంట్ని మేము శివుడి భక్తి ప్రధానంగా ఒక కంటెంట్ చేసి ఇద్దామన్నట్టుగా ఫస్ట్ వాళ్ళతోని మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా శివుడి ప్రోగ్రామ్ని శివరాత్రి సందర్భంగా టెలికాస్ట్ చేస్తున్నారు. ఆ సందర్భంగా ఈ శివశంభో సినిమా అనేది అక్కడ మూలం అనేది ప్రారంభమైంది. ఎట్లా అయితే సినిమా గురుగారు మా దొరవెట్టి గురుగారు ఆ సినిమా మేము అనుకున్న చిన్న కంటెంట్ని, ఆ మాటలు, ఆ సాహిత్యం, ఆ కథ కూర్పు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అనేది పెరగడం జరిగింది. ఇంత అద్భుతంగా పాటలు వచ్చినాయి, దీన్ని మనం సినిమాకి ఎందుకు చేయొద్దు అన్న ప్రయత్నం ఆడ మొదలైంది. అంటే శివానుగ్రహం లేదే ఏం చేయలేము. అప్పుడైతే మేము అనుకున్న బడ్జెట్ సమకూర్చుకోవడానికి టఫ్ టాస్క్ ఉండే. కానీ ఎట్లయితే సినిమా అనేది షార్ట్ ఫిలిం లాగా స్టార్ట్ చేసినామో అది డబ్బు ఆటోమేటిక్ సమకూరడం జరిగింది. ఆ షార్ట్ ఫిలిం అనేది కాస్త ఫ్యూచర్ ఫిలింగా మారడం జరిగింది. అదేవిధంగా అనుకున్న విధంగా మేము ఏదైతే చిన్న చిన్న క్యారెక్టర్లు అనుకున్నామో చిన్న క్యారెక్టర్లు కాకుండా ఇందులో లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. మన భరణి గారు కానీ, మళ్ళా విజయ రంగరాజన్ గారు కానీ, మన సుమన్ గారు కానీ, ఇట్లా చాలా మంది, టార్జన్ గారు కానీ, ఇట్లా ఒక్కొక్కరు యాడ్ అవడం జరుగుతూ పోతూ సినిమా అనేది మాకు చిన్న సినిమా కాకుండా ఒక పెద్ద సినిమా రేంజ్లో సినిమా అట్లా రావడం, అవుట్పుట్ రావడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు డైరెక్టర్గా నా క్రెడిట్ అస్సలే కాదు. ఎందుకంటే శివానుగ్రహం లేని మనం ఏం చేయలేము ఫస్ట్ థింగ్. ఇంకోటి కథ మేము ఫస్ట్ చిన్నగా అనుకున్నాం. కథాబలం కథం నేయడం మారవకుండా క్యారెక్టర్ని ఇంక్లూడింగ్ చేసుకుంటూ వచ్చినాం. అప్పుడు అనుకున్న బడ్జెట్, అప్పుడు అనుకున్న ఆర్టిస్టులు, అప్పుడు అనుకున్న స్టార్ కాస్టింగ్ మొత్తం వేరు. ఎట్లయితే సినిమా స్టార్ట్ చేసినామో శివానుగ్రహం వల్ల, మా గురుగారి అనుగ్రహం, శివానుగ్రహం 100% అనొచ్చు. ఎందుకంటే ఫస్ట్ గురుగారు ఆ సంకల్పం దీక్షతో ఇప్పుడు కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఆయన సంకల్పంతోనే సినిమా ఇంత అద్భుతంగా రావడం జరిగింది. ఎందుకంటే ఒక నార్మల్గా నాకు ఈ సెకండ్ సినిమా ఫస్ట్ అనుకున్నాం మేము చిన్న సినిమా ఒకటి బ్రహ్మచార్యం చేసిన 2024లో రిలీజ్ చేసిన May 10th. అదొక చిన్న కాస్టింగ్, స్టార్ కాస్టింగ్, అందరు కొత్త వాళ్ళని తీసుకొని చేసిన. నా అనుభవం కూడా కొత్త వాళ్ళతో నేను మేనేజ్ చేయగలుగుతా. అంటే ఇంత పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్న వాళ్ళని నేను మేనేజ్ చేస్తానా చేయాలనా అన్నది నాకు వచ్చిన ఇది ఉండే. అది మా గురువు గారి సంకల్ప బలంతో నేను వాళ్ళని డైరెక్ట్ చేసే అవకాశం కూడా లభించింది. ఎందుకంటే పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్ల వాళ్ళతో పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు. నాది మినిమం బడ్జెట్, చిన్న కథ, కంటెంట్ బాగుందని భరణి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళతో నేను చేయగలుగుతానా చేయలేనా అన్నది ఒక డౌట్ కూడా ఉండే నాకు 100%. అయితే ఇది మా గురుగారు ఇచ్చిన ప్రేరణ కావచ్చు, ఆయన ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, ఆయన ఇచ్చిన ధైర్యం కావచ్చు, ఇవన్నీ నన్ను ముందుకు నడిపించినాయి. ఆ శివానుగ్రహం వల్ల నన్ను ముందుకు నడిపించినాయి. ఇందులో ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే నేను డిసప్పాయింట్ అవుతున్నా, నేను ఒక వెనుకంజ వేస్తున్నా అన్న సమయంలో మా గురువు గారి ప్రోత్సాహం 100% ఉంది. అందుకే ఇంత మంచి అవుట్పుట్ తీయగలిగిన. ఎందుకంటే ఎనీ టైం నాకు కొన్ని విషయాలలో నేను అన్ఫిట్. అంటే ఇప్పుడు సాహిత్యం నాకు జీరో నాలెడ్జ్. సాహిత్యం పరంగా మా గురువు గారు ఈజ్ నెంబర్ 1. అట్లా పాటలు, సంగీతంలో ఆయన టాపర్. ఆయన మీ సినిమాకు ప్రాధాన్యంగా సాహిత్యము, సంగీతం అనేదే మెయిన్ హార్ట్. ఆయన ఇందులో అసలు ఎక్స్పర్ట్. ఇప్పుడు మా సినిమా ద్వారా ఇప్పుడు చాలా ప్రేక్షకాదరణ పొందుతుంది. శంకర మృగాంకధర అని సాంగ్ కావచ్చు, తర్వాత కడలేని శోకాలు కావచ్చు, తర్వాత భరణి గారు చేసిన సాంగ్ అరుడా అన్న సాంగ్ చాలా ప్రేక్షకాదరణ పొందుతుంది. ఇలా గురువుగారి సాహిత్యం అనేది అవలోకగా అందరికీ అర్థమవుతుంది. పండితులకే కాకుండా పామరులు, అంటే బేసిక్గా సినిమాని అంటే పదబంధం లేకుండా, సాహిత్యం ఎక్కువ లేకుండా, సింపుల్ పదాలతోని జరుగుతున్న మాకు కథకు తగ్గట్టు సాహిత్యం. అంటే సినిమా పాటలు వేరే కనిపించవచ్చు, కానీ సినిమాను చూస్తూ సందర్భోచితంగా పాటలు రాయడం అనేది చాలా టఫ్ టాస్క్. అది మా గురుగారు అవలోకగా రాశారు. అలాంటి సాహిత్యాన్ని చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా మా సినిమా ఇప్పుడే స్టార్టింగ్, ఇప్పుడిప్పుడే చిన్నగా అడుగులు వేస్తూ ప్రేక్షకాదరణ పొందుతుంది. ఇన్ ఫ్యూచర్ కూడా పెద్ద విజయాన్ని దక్కించుకుంటామని ఆశిస్తున్నాం. ఇంకోటి సినిమా రిలీజ్ కూడా త్వరలోనే ప్రకటిస్తాం, రిలీజ్ డేట్ కూడా. ఆ విషయాలు కూడా, ఎందుకంటే చాలా రకాల కమర్షియల్ సోర్సెస్ ఉంటాయి. సినిమా అంటే థియేట్రికల్గా చాలా చూసుకోవాలి, శాటిలైట్ పరంగా, బిజినెస్ పరంగా, ఇవన్నీ చాలా ఉంటాయి. ఎందుకంటే కమర్షియల్ మేము నాట్ ఓన్లీ భక్తి సినిమా కాకుండా కమర్షియల్ వేలో కూడా సినిమా తీసినాం. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా కొంచెం అక్కడికి వెళ్ళి సర్దుబాటు చేసుకున్నాం. అక్కడిక్కడికి వెళ్ళి
ఇవన్నీ మళ్ళీ మేము జవాబు చెప్పాల్సి ఉంది. దానికోసమని మాకు బిజినెస్ కూడా ఒక ధోరణి చూడాల్సి వస్తుంది. అందుకనే ఈ సినిమా డేట్ విషయంలో చాలా రకాలుగా ఆలోచించి స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే అందరి ముందు ఉంచుతాం. ఇంకోటి ఎక్కువ టైం కూడా తీసుకోము. కానీ ఇక మాకు బిజినెస్ కొంచెం ఓటీటీ అవి క్లియరెన్స్ రాగానే ఇమీడియట్గా డేట్ అనేది మేము అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ.